జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట. కార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్, పద్మశాలి భవన్ ప్రక్కన, పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్, జమ్మికుంట. సెల్ నంబర్ 9849996007. బచ్చు తిరుపతి. సెల్ నంబర్ 9849658606. కంకణాల సురేందర్ రెడ్డి. కనపర్తి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంకు 1,116 రూపాయలు పాడి ఉదయనందన్ రెడ్డి అందజేశారు. వేణవంక మండల కేంద్రంలోని కనపర్తి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొరకు ఆలయ కమిటీ సభ్యులు, కనపర్తి గ్రామ ప్రజలందరూ కూడా పాడి ఉదయనందన్ రెడ్డి తోటి గ్రామంలో నూతనంగా ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మిస్తున్నాం కావున దేవాలయ నిర్మాణం కోసం మీ వంతు ఆర్థిక సహాయంగా అందచేయాలని కోరగా తక్షణమే స్పందించిన పాడి ఉదయనందన్ రెడ్డి తన అనుచరులచే దేవాలయ నిర్మాణం కోసం 1,116 భారీ విరాళంను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కనపర్తి గ్రామ మాజీ సర్పంచి పర్లపల్లి రమేష్ మాట్లాడుతూ, మా గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి కాకుండా గ్రామానికి గతంలో కరోనా సమయంలో కూడా మా గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేసిన విశాల హృదయం కలిగిన వారు పాడి ఉదయనందన్ రెడ్డి. మా గ్రామానికి అనేక విధాలుగా ఎన్నోసార్లు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాడి ఉదయనందన్ రెడ్డికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వారి ప్రత్యేక కృతజ్ఞతలు గ్రామస్తులు తెలిపారు. వారికి కార్యక్రమంలోని భాగంగా వీణవంక మాజీ జెడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, దేవాలయాల కమిటీ సభ్యులు పంజాల రాజు, చేతి యాదగిరి, బండారు సారయ్య, తడిగుప్పల శ్రీనివాస్, తడి రవి, హన్మండ్ల గోపాల్ రెడ్డి, బోయిని రాజు, వెన్నంపల్లి నారాయణ, మంతెన శ్రీధర్, సమిడట్ల చిట్టి, దసారపు లోకేష్, అశోక్, వంశీకృష్ణ, తాళ్లపల్లి కుమారస్వామి, తోట్ల రాకేష్, కనపర్తి గ్రామ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన గ్రామం లోపల ఉండబడేటువంటి ప్రజలందరూ ఏకతాటిపై వచ్చి మనం కూడా రామాలయం నిర్మించుకోవాలి, రామాలయంతో పాటు హనుమాన్ ఆలయం కూడా ఉండాలి అనేటువంటి దాంతో అందరూ కూడా దాతలు మన గ్రామానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కటై ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం వల్ల మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీణవంక గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులు పాడి ఉదయనందన్ రెడ్డి గారిని మన గ్రామ ఆలయ కమిటీ వాళ్ళు వీణవంక గ్రామానికి చెందినటువంటి FTV CEO పాడి ఉదయనందన్ రెడ్డి గారిని సందర్శించడం జరిగింది. మరి మా గ్రామంలో హనుమాన్ టెంపుల్ కట్టుకుంటున్నాం, మరి మీరు సహాయం చేయాలంటే సహాయం చేయడం లోపల ఉదయనందన్ రెడ్డి గారి కంటే మించినటువంటి వాళ్ళు ఈ మండలంలో లేరు. ఎవ్వరికి ఏ గ్రామం లోపలైనా కూడా మంచి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి మా వీణవంక గ్రామానికి చెందినటువంటి మన పాడి ఉదయనందన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఆలయాల నిర్మాణానికి కానీ, గ్రామం లోపల ఉండబడేటువంటి పెళ్లిలకు కానీ, శుభకార్యాలు, ఆలయ నిర్మాణాలకు, గ్రామ దేవతల ప్రతిష్టాపన కొరకు, స్కాలర్షిప్ల విషయం లోపల కానీ మరందరూ కూడా వారింటి లోపల ఏదైనా పాపం పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు మరి మరణిస్తే కూడా వాళ్లకు సహాయం చేయడం జరుగుతూ ఉన్నది. సమయంలో మేము ఆలయంలో ఉన్న పెద్ద మనుషులను కలిసి వీరవంక గారి ఉదయనారాయణ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఉదయనారాయణ రెడ్డి గారు మేము అడగడం చెప్పడం జరిగింది. చెప్పినంతనే ఉదయనారాయణ రెడ్డి గారి హృదయం స్పందన ఇచ్చి 1,00,000 రూపాయల 1,016 ఇవ్వడం జరిగింది. ఆయనకు మా గ్రామం తరపున, మా ప్రజల తరపున, మా కమిటీ తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఆయనకు ఎల్లవేళలో మన హనుమాన్ టెంపుల్కు 1,00,000 రూపాయలు ఇచ్చినందుకు మన ఆంజనేయ స్వామి ఎల్లవేళలో ఆయన అండగా ఉండి ఆయన కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంజనేయ స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం కొరకు సహాయ సహకారాలు అందించిన పాడి ఉదయనందన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు. మరియు మాకు కరోనా కష్టకాలంలో కూడా సార్ను అడగగానే అప్పుడు కూడా మాకు మా విలేజ్కి ఎంతో గొప్పగా సహాయం చేసి మా విలేజ్ను కూడా మా వీణాంకిట్లను మా కనపర్తి కూడా మాదే అనే ఉదయాన్ని స్టార్ట్ చేసుకున్న మా ఘనత పాడి ఉదయనందన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చిరుతల రామాయణానికి కూడా అప్పుడు 50,000కు 1,00,000 రూపాయలు ఇచ్చారు.